మహానగరాలకు మెట్రో మణిహారం తొడగబోతోంది ఏపీలోని కూటమి సర్కార్. ట్రాఫిక్ ని నియంత్రిస్తూ పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని రవాణా సౌకర్యాలని మెరుగుపరిచే చర్యలు చేపట్టింది. వేగవంతమైన, సురక్షితమైన, పర్యావరణ హితమైన నగర రవాణా పద్ధతి కోసం ఎదురుచూస్తున్న విజయవాడకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ బిగ్ రిలీఫ్ కాబోతోంది. దీంతో నగరం రూపురేఖలు మారటమే కాకుండా ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టబోతోంది కూటమి సర్కార్. ఇంతకీ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లక్ష్యమేంటి? నగరానికి ఇది మణిహారంగా ఎలా మారనుంది? మా ప్రతినిధి జయరాజ్ అందిస్తున్న కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరబోతా ఉన్నాయి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బెజవాడ వాసుల సుదూర స్వప్నం నెరవేరబోతా ఉంది. బెజవాడకి మెట్రో రైలు శాంక్షన్ అయింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ఆరంభమైంది. టెండర్ని ఆహ్వానిస్తూ బెజవాడ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద బెజవాడ వాసులకి అతి త్వరలోనే ట్రాఫిక్ కష్టాలన్నీ తీరబోయేటటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బందర్ రోడ్డులో బెంజ్ సర్కిల్ మీదుగా పెనంలూరు వరకు ఒక ఫేజు, మరొక రూట్ ఏలూరు వైపు నుంచి అటు రామవరపాడు నుంచి గన్నవరం వరకు కూడా ఇంకొక మార్గంలో 2 విడతలుగా ఈ మొత్తం మెట్రో రైల్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. దీంతో బెజవాడలో నిత్యం ట్రాఫిక్ సతమతమవుతున్నటువంటి ప్రజలు ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 38.4 కిలోమీటర్ల మేర 2 కారిడార్లలో బెజవాడ మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించారు. దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించారు. మొత్తం మీద ఈ నిర్మాణాలు మెట్రో రైలు వస్తే ఈ కష్టాలన్నీ కూడా తీరబోయేటటువంటి రోజులు అతి సమీపంలోనే ఉన్నాయి. మూడు జాతీయ ప్రధాన రహదారులన్నీ కూడా ఈ బెంజ్ సర్కిల్ని కలుపుకుంటూ ముందుకెళ్తాయి. హైదరాబాద్ విజయవాడ, చెన్నై విజయవాడ, కోల్కతా విజయవాడ, ఈ 3 జాతీయ రహదారులన్నీ కూడా ఇదే ప్రాంతాన్ని విజయవాడ బెంజ్ సర్కిల్ టచ్ చేసుకుంటూ వెళ్లాల్సింది. అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనంలూరు వరకు, అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు కూడా ఈ మెట్రో రైలు విస్తరణ జరగబోతా ఉంది. నిర్మాణం చేపట్టడానికి టెండర్లు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల విజయవాడ నగరంలో 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషను ఏర్పాటుకి కూడా ఈ టెండర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. 1వ నెంబర్ కారిడార్లో 4.7 కిలోమీటర్ల మేర డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ని కూడా నిర్మాణం చేయబోతా ఉన్నారు. ఇటు బస్టాండ్ నుంచి వస్తున్నటువంటి బందర్ రోడ్లో చూస్తే ఒక 2 నిమిషాల తేడాతో ఎంత మేర ట్రాఫిక్ అంతా ఆగిపోయిందో మనం చూడవచ్చు. అదేవిధంగా ఇటు ఈ మొత్తం ఇక్కడి నుంచి కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర వాహనాలన్నీ కూడా ఆగిపోయినాయి. కేవలం 2 నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ వేయటం వల్ల పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం సమయంలోనే ఎలా జరిగిందంటే ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రిపూట 8:30 గంటల వరకు కూడా ఈ బెంజ్ సర్కిల్ దాటి వెళ్ళాలంటే కొన్ని సందర్భాల్లో 30 గంటల నుంచి గంట సమయం బట్టి అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పేసి భావించవచ్చు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర ప్రారంభమయ్యేటటువంటి విజయవాడ మెట్రో రైల్ ఈ పెనంలూరు దగ్గర వరకు కూడా ఈ మొదటి విడత ఇక్కడి వరకు కూడా రాబోతుంది. ఇది బందర్ రోడ్డులో జరుగుతున్నటువంటి పరిణామం. ఇక్కడ వరకు కూడా పూర్తి స్థాయిలో అటు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి పెనంలూరు వరకు కూడా
ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఇటు మొత్తం కంకిపాడు సమీపంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మచిలీపట్నం గుడివాడ కూడా చీలిపోయేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ వరకు కూడా మొత్తం వాహనాలన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, ట్రాఫిక్ అంతా కూడా రద్దీగా ఉండేటువంటి పరిస్థితి ఉండడం. పెనమలూరు ఈరోజు విజయవాడలో ఒక భాగంగా రూరల్ ప్రాంతం అయినప్పుడు కూడా విజయవాడలో ఒక భాగంగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ప్రతి అవసరానికి కూడా విజయవాడకు రావాల్సిన అవసరం ఉంది. పెనమలూరు ఇటు పక్కన ఉన్నటువంటి గంగూరు కానీ, పెనమలూరు కానీ, అదేవిధంగా తాడిగడప కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇవన్నీ కూడా విజయవాడలో భాగంగానే భావిస్తూ ఉన్నారు. ఈ పెనమలూరు వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ఆ ట్రాఫిక్ కష్టాలన్నీ కూడా ఈ నిర్మాణం పూర్తయితే పూర్తి స్థాయిలో తొలగిపోతాయని చెప్పొచ్చు. ఏలూరు రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి ఎన్టీఆర్ యూనివర్సిటీ సర్కిల్. ఇక్కడ 4 రోడ్ల కూడలిది. ఇటు నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డు, ఇటువైపున ఆటోనగర్ రోడ్డు, మరొక వైపు బందర్ రోడ్డు, ఇటు గన్నవరం రోడ్డు. ఈ 4 రోడ్ల కూడలి ఇక్కడ నిత్యం విపరీతమైనటువంటి ట్రాఫిక్. సాయంత్రం వేళ ఈ ప్రాంతం నుంచి కదలాలంటే దాదాపు గంట సేపు సమయం పట్టేటటువంటి పరిస్థితి. ఆటోనగర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇదే రోడ్డు నుంచి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక స్టాప్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఇటు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు కూడా వెళ్ళేటటువంటి మెట్రో రైలు ప్రయాణంలో ఇక్కడ ఒక స్టాప్ ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఇటు ఈఎస్ఐ ఆసుపత్రి నుంచి ఇటు గుణదల నున్న వైపుకి వెళ్ళొచ్చు, ఆటోనగర్ వైపు నుంచి కానూరు ఎనికేపాడు ఆ రూట్కి వెళ్ళొచ్చు, ఇటువైపు వస్తే రామవరపాడు, అదేవిధంగా మొత్తం ఇటు గన్నవరం వైపుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఉండేటటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ సెంటర్లో ఈ మెట్రో రైలు కానీ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్కి కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 వీలర్ 4 వీలర్ వాహనదారులకి చాలా రకాలుగా ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పించేలాగా చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళ్తూ ఉంది. విజయవాడ నుంచి కలకత్తా వెళ్ళే రోడ్డు ఇది. గన్నవరం మార్గ మధ్యంలో ఎనికేపాడు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. విజయవాడ మెట్రో రైలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళబోతూ ఉంది. ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతం కలకత్తా నేషనల్ హైవే. ఈ ప్రాంతంలో ఇక్కడ మెట్రో స్టేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇక్కడ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి మొదలయ్యేటటువంటి ఈ మెట్రో రైలు మార్గం గన్నవరం బస్టాండ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా ప్రభుత్వాల ఆమోదం తెలిపిన నేపథ్యంలో నిర్మాణం కానీ జరిగితే ఈ మొత్తం ఈ ఎనికేపాడు ప్రాంతం అంతా కూడా ఈ విజయవాడ రూరల్ మండలం కిందకు వచ్చేటటువంటి ఎనికేపాడు ప్రాంతం ఇది గన్నవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎనికేపాడు, రామవరపాడు ఈ ప్రాంతాలు అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు విజయవాడ వెళ్ళాలంటే ఇప్పటి వరకు కూడా 2 వీలర్ 4 వీలర్ కాకుండా మొత్తం మెట్రో రైలు ద్వారా సులభంగా వెళ్ళటం రావటం కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఏలూరు రోడ్డు. ఇక్కడ నుంచి కలకత్తా హైవే, ఇది నేషనల్ హైవే. ఈ మార్గంలో 2 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంది, అదేవిధంగా విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రైలుకి సంబంధించి మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన నిధులను కూడా సమకూర్చడానికి సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో కేంద్రం అదేవిధంగా రాష్ట్రం ఇంకొక 20% వ్యయాన్ని భరిస్తే 60% ఏఐబి, ఏడిబి వంటి బ్యాంకులు నుంచి ఎక్స్టర్నల్ ఫండ్ రూపంలో ప్రభుత్వం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి మొత్తం 10,120 కోట్ల రూపాయలకు గాను ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపితే 4,000
150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంటుంది. మొత్తం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతుంది. మెట్రో రైల్ కార్పొరేషన్ చాలా చురుగ్గా దీనిపైన ఏర్పాట్లన్నీ చేస్తుంది. పనుల పర్యవేక్షణ కానీ ఇతరత్ర కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో టెండర్లు ఆహ్వానించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు విజయవాడ ట్రాఫిక్ ఎలా ఉంది, దీనికి నివారణగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారని వివరించడానికి మన దగ్గర ట్రాఫిక్ ఏసీపీ గారు మన ప్రసన్న కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి విజయవాడ ట్రాఫిక్ గతంతో పోలిస్తే పెరిగింది, దీనికి ఏ విధమైనటువంటి నివారణ చర్యలు చెప్పండి? విపరీతమైన ట్రాఫిక్ రావడం, వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ పెరిగినాయండి. రోడ్లు మాత్రం అవే ఉన్నాయి. దానివల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాం వల్ల మన విజయవాడ కమిషనర్ గారు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి అస్త్రం అన్న యాప్ని తీసుకొచ్చారండి. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని. దాని ద్వారా ఎవ్రీ 15 మినిట్స్కి మాకు కంజెషన్స్ వస్తాయండి. 84 సెంటర్స్ని, మనకి మెయిన్ సెంటర్స్ని ఎక్కడైతే విజయవాడలో ఇంపార్టెంటో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ 300 మీటర్స్ బిలో ఉంటే నార్మల్గాను, మోడరేట్గాను, 300 to 500 హై, 500 అబోవ్ సివియర్గాను మనం ఈ మీటర్స్ ఆల్ సైడ్స్ ట్రాఫిక్ కనుక ఆగి ఉన్నట్టయితే మనం అది డిసైడ్ చేయడం జరిగింది. ఆ ఎల్ఆర్టీ ప్రకారం అక్కడ ఏదైతే ఉంది అది బ్రేక్ డౌన్ కాదు, ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్ ఈవెంట్ అవ్వచ్చు, వెంటనే మనం అటెండ్ అవ్వడం, అది క్లియర్ చేయడం, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేస్తాము. అది కాకుండా దాని మీద బేస్ చేసుకుని సిపి గారి ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ అంబాసిడర్స్ అని చెప్పి 413 మందిని ఈ మెయిన్ సెంటర్స్లో తీసి మ్యాపింగ్ చేయడం జరిగింది. ఒకవేళ సైడ్ రూట్స్లో కానీ ఎక్కడ కానీ ట్రాఫిక్ కంజెషన్ అటువంటి ఏమైనా వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళు టెలిగ్రామ్ బాట్ ఉందండి, దాంట్లో పోస్ట్ చేస్తారు, పలానా ప్లేస్లో ఈ రకంగా ఉందనగా నాకంటే మాది మొబైల్ ఏదో ఒకటి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ టైం కూడా 5 మినిట్స్ లోపల వెళ్ళి క్లియర్ చేస్తుందండి. ఇది కాకుండా వెన్యూ ఈవెంట్ మేనేజర్స్తో కూడా మీటింగ్ పెట్టమని సిపి గారు చెప్పిన దాని మీద అదో గ్రూప్ క్రియేట్ చేశాను. మ్యారేజ్ అవుతాయి, నిన్న చూసినట్టయితే 24 ఫంక్షన్స్ అయినాయండి. ఇలా అన్ని ముందు 1 వీక్ ముందే అన్నీ కూడా మనకు చెప్తారు. ఆ 1 వీక్లోగా అవన్నీ కూడా చూసి దాని ప్రకారం ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలని చూస్తాం. ఈ వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ కూడా మార్నింగ్ చూసినట్టయితే వర్కింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి 9 to 11 వరకు హెవీగా ఉంటుందండి. అదేవిధంగా ఈవినింగ్ చూసినట్టయితే 4:30 to 8:30, 9 వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్ సర్కిల్లోనే చూసినట్టయితే 67 కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయండి. 47,000 మంది విద్యార్థులు ఉన్నారండి. మార్నింగ్ ఈ 47,000 మంది ఈ విసినిటీలోనే వెళ్తారు. దగ్గర మీకు 110 బస్సులు ఉన్నాయండి. వీటితో పాటు రెగ్యులర్ కమ్యూనిటీస్ని కూడా తీసుకురావాలి, దానికి సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకోవడం. అది కాకుండా డ్రోన్స్ కూడా సారిచ్చారు. ఆ డ్రోన్స్ ద్వారా కూడా మనం ఎక్కడ ఏ రకంగా ఉంది, లెంగ్త్ ఎటు ఎక్కువగా ఉంది, ఎటు తక్కువ ఉంది, ఏ రకంగా మనం ట్రాఫిక్ కంజెషన్ చూసుకుంటామండి. 17 సెంటర్లో ఐటీఎంఎస్ సిగ్నల్స్ అన్ని, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిగ్నల్స్ అన్ని అవి ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ కంటిన్యూస్గా అందరూ కూడా మొబైల్స్ ద్వారా ఆఫీసర్స్ ఆంటోస్ ఎండల్లో కానీ వానల్లో కానీ చూస్తున్నారు. అదేవిధంగా పనిచేసి మ్యాక్సిమం కంజెషను సెప్టెంబర్లో 2024 చూసినట్టయితే ఎక్కడైనా కానీ పర్ డే 118 కిలోమీటర్లు ఉండేది. ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 60 కిలోమీటర్స్ పర్ డే వచ్చిందండి. ఇంకా ఎంతవరకు తగ్గించగలం అని చూస్తున్నాం, కానీ వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోతున్నాయి. రీసెంట్గా 3 days బ్యాక్ మనం నేతాజీ దగ్గరను అదేవిధంగా కృష్ణలంక ఏరియాలో ఫ్లైఓవర్ వారధి నుంచి వచ్చేవి కూడా స్పీడ్ బ్రేకర్స్ వేయడం జరిగింది. దానివల్ల స్లోగా వెళ్తున్నాయి కానీ కంజెషన్ ఎక్కువ పెరిగిపోతుంది. మళ్ళీ అది ఎప్పుడైతే గమనించామో అందరూ కూడా అప్రూవల్ రావడంతో మళ్ళీ ఒకవైపు 3 తీసి 3 అట్టే పెట్టాం. 3 కూడా ఒకటి తీస్తే బాగుండని అంటున్నారు. దానివల్ల కారణం ఏంటంటే కృష్ణలంక ఏరియా, పటమట ఏరియాలో హైవేలో పెడెస్ట్రియన్స్ సిగ్నల్స్ పాటించుకోకుండా మూవింగ్ వెహికల్స్ మధ్యలోంచి వెళ్ళడం వల్ల డెత్ రేట్ ఎక్కువగా ఉంది. అది సిపి గారు అబ్జర్వ్ చేయడం వల్ల స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే స్టాప్ బోర్డ్స్ పెట్టి ఆ రకంగా మేము కంజెషన్స్ తగ్గిస్తున్నామండి. బెజవాడ వాసుల కళ నెరవేరబోతా ఉంది. బెజవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాసుల పూర్తి స్థాయి ట్రాఫిక్ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. అతి త్వరలోనే మెట్రో రైల్ పట్టాలెక్కబోతోంది. బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 TV, విజయవాడ.